ఒకరోజు అక్బర్ చక్రవర్తి ఉదయాన్నే తన బంగారు ఉంగరాన్ని పోగొట్టుకున్నాడు. అది చాలా విలువైనది, పైగా తన కుటుంబానికి చెందిన వారసత్వ ఉంగరం. ఆ ఉంగరం పోయిందని తెలియగానే అక్బర్ చాలా ఆందోళన చెందాడు. వెంటనే బీర్బల్ను పిలిపించి, బీర్బల్, నా బంగారు ఉంగరం పోయింది. అది నా గదిలోనే ఎక్కడో ఉంది. కాని ఎంత వెతికినా కనిపించట్లేదు. దాన్ని వెతికి పట్టుకునే బాధ్యత నీదే అని ఆదేశించాడు. బీర్బల్ వెంటనే దర్యాప్తు ప్రారంభించాడు. అక్బర్ గదిలోకి ఎవరెవరు వచ్చారో, ఎవరు శుభ్రం చేశారో తెలుసుకున్నాడు. ఆ రోజు అక్బర్ గదిని శుభ్రం చేయడానికి 4 సేవకులు వచ్చారని తెలిసింది. బీర్బల్ ఆ 4 సేవకులను తన ముందు నిలబెట్టి, మహారాజు ఉంగరం పోయింది. మీలో ఒకరు దాన్ని దొంగిలించారు. కాని ఎవరు దొంగిలించారో నాకు తెలుసు అన్నాడు. సేవకులు 4 ఆశ్చర్యపోయి, తమకు ఏమీ తెలియదని ప్రమాణం చేశారు. బీర్బల్ వారిని నిశితంగా పరిశీలించాడు. అప్పుడు బీర్బల్ చిరునవ్వుతో, మీలో దొంగిలించిన వారి గడ్డల్లో ఒక గడ్డిపోచ అంటుకుని ఉంది. ఆ గడ్డిపోచను బట్టి దొంగ ఎవరో నేను ఇప్పుడే చెప్పగలను అన్నాడు. బీర్బల్ అలా చెప్పగానే ఆ 4 సేవకులలో ఒకరు తెలియకుండానే తన గడ్డాన్ని తడుముకున్నాడు. అతని గడ్డంపై నిజంగానే గడ్డిపోచ అంటుకుని ఉందా లేదా అని చూసుకోబోయాడు. బీర్బల్ వెంటనే ఆ సేవకుడిని పట్టుకొని, మహారాజా, ఇతనే దొంగ అన్నాడు. సేవకుడు ఆశ్చర్యపోయి, నేను కాదు మహారాజా. నా గడ్డాన్ని తడుముకున్నంత మాత్రాన నేను దొంగనవుతానా అని అన్నాడు. అక్బర్ కూడా ఆశ్చర్యపోయి, బీర్బల్, నువ్వు ఎలా ఇంత ఖచ్చితంగా చెప్పగలిగావు అని అడిగాడు. బీర్బల్ వివరిస్తూ, మహారాజా, నేను నిజంగానే దొంగ గడ్డంపై గడ్డిపోచ ఉందని చెప్పలేదు. అది కేవలం ఒక ఉపాయం. ఎవరైతే నిజంగా దొంగతనం చేశారో వారు నా మాట విని వెంటనే కంగారుపడి తమ గడ్డాన్ని తడుముకుంటారు. తమ రహస్యం బయటపడిందేమోనని భయపడతారు. అమాయకులైన వారికి నా మాటపై ఎలాంటి అనుమానం ఉండదు కాబట్టి వారు ఎలాంటి కదలిక చూపరు. ఇతనే తన గడ్డాన్ని తడుముకున్నాడు. అందుకే ఇతనే దొంగ అని నేను నిర్ధారించుకున్నాను అన్నాడు. బీర్బల్ తెలివికి అక్బర్ ఆశ్చర్యపోయాడు. సేవకుడు తన నేరాన్ని అంగీకరించాడు. ఉంగరాన్ని తిరిగి ఇచ్చివేసి తన తప్పుకు క్షమాపణ కోరాడు. నీతి, అబద్ధం చెప్పేటప్పుడు లేదా తప్పు చేసినప్పుడు అది వారి ప్రవర్తనలో ఏదో ఒక రూపంలో బయటపడుతుంది. ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.